నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. దిస్ ఇస్ సుమిత్ర. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హస్తినలో రేవంత్ భట్టి ప్రధానితో పెండింగ్ బిల్లులపై చర్చ. జగన్ పై పీకేకు నమ్మకం లేదు, చెల్లి తల్లిని కూడా మోసం చేశాడన్న నక్క. వేడెక్కిన సింగరేణి ఎన్నికల సమరం, రేపు గుర్తింపు సంఘం ఎన్నికలు. సంకటంలో ఏపీ సర్కార్, పారిశుద్ధ్య కార్మికుల సమ్మెబాట. లాభాల్లో స్టాక్ మార్కెట్, 91 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ. ప్రధాని మోదీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారి ప్రధానిని తెలంగాణ సీఎం కలవడంతో సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. ప్రధానితో భేటీ సందర్భంగా రాష్ట్ర అవసరాల గురించి విన్నవించడంతో పాటు అభివృద్ధి ప్రాజెక్టులు, నిధులు మంజూరు చేయాలని రేవంత్ కోరినట్టు సమాచారం. ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు ఇతర ప్రాజెక్టులకు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్ని కోరనున్నారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం పలు సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. కేంద్రం నుంచి ఏడాది గ్రాంట్ల కింద 43,000 కోట్లు వస్తాయని రాష్ట్ర బడ్జెట్లో అంచనా వేసినా ఇంతవరకు 5,000 కోట్ల వరకే వచ్చాయి. మిగతా నిధుల్ని విడుదల చేయాల్సి ఉంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలి. ఎస్ఆర్బీఎం నిబంధనల్ని సడలించి మరిన్ని రుణాలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలి. కేంద్ర ప్రయోజిత పథకాలకు కేంద్ర ప్రభుత్వ వాటా నిధులు ఈ ఏడాదికి సంబంధించినవి ఇంకా రావాల్సి ఉంది. వీటిని విడుదల చేయాలని ముఖ్యమంత్రి కోరనున్నట్లు సమాచారం. రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతల్ని కూడా కలవనున్నారు. రైట్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క మోదీని కలవనున్నారు. ఇక మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేష్ లైవ్ లో అందిస్తారు. నరేష్. సుమిత్ర, ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇద్దరు కూడా భేటీ అయ్యారు. సాధారణంగా కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పుడు రాజకీయాలకు అతీతంగా ముఖ్యమంత్రులు ప్రధానమంత్రిని కలుస్తూ ఉంటారు. ఏంటంటే ఇది ఒక మర్యాదపూర్వక భేటీగా అందరూ అభివర్ణిస్తుంటారు. అయితే ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రధాని అపాయింట్మెంట్ కోరారు. అయితే వివిధ కారణాల వల్ల ఇతరత్ర రాష్ట్రాల్లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనలు, ముందే ఫిక్స్ అయిన కార్యక్రమాల్లో ప్రధాని నరేంద్ర మోడీ బిజీగా ఉన్న నేపథ్యంలో ఈరోజు అపాయింట్మెంట్ ఇచ్చారు. ఈ పరిస్థితుల్లో ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం రేవంత్తో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇద్దరు కూడా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ఇందులో ప్రధానంగా మర్యాదపూర్వక భేటీ అయినప్పటికీ తెలంగాణకు కేంద్రం నుంచి ఎన్నో నిధులు రావాల్సి ఉంది. అన్ని రకాల నిధులు చూస్తే అంటే 14వ ఫైనాన్స్ కమిషను, 15వ ఫైనాన్స్ కమిషను నిధులతో పాటు వెనుకబడ్డ ప్రాంతాలకు ప్రతి ఏడాది కేంద్ర ప్రభుత్వం ఒక్కో జిల్లాకు 50 కోట్ల నిధులను మంజూరు చేస్తుంది. గత 3 సంవత్సరాలుగా తెలంగాణలో హైదరాబాద్ మినహా మిగిలిన 9 ఉమ్మడి జిల్లాలు వెనుకబడ్డ జిల్లాలుగా ఉన్నాయి కాబట్టి కనీసము ప్రతి ఏడాది ఒక 450 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి తెలంగాణ జిల్లాలకు రావాల్సి ఉంటుంది.
అంటే 3 సంవత్సరాలకు తీసుకుంటే కనుక సుమారు 1500 కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉంది. దాంతోపాటు గ్రామ స్థాయిలో పంచాయతీల అభివృద్ధి కోసం కూడా చాలా నిధులు కేంద్రం నుంచి రావాల్సి ఉంది. అవి కూడా పెండింగ్లో ఉండిపోయాయి. దాంతోపాటు కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వము గతంలో నిధులు మంజూరు చేసిన గత ప్రభుత్వ హయాంలో అంటే కేసీఆర్ సర్కార్ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వ నిధులకు అనుగుణంగా మ్యాచింగ్ గ్రాంట్స్ విడుదల చేయాల్సి ఉంటుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వము మ్యాచింగ్ గ్రాంట్స్ విడుదల చేయని పరిస్థితుల్లో కేంద్రము ఇచ్చిన నిధులు కూడా కేంద్రము తిరిగి తీసుకున్న పరిస్థితిని మనం చూసాము. ఇటువంటి నేపథ్యంలో తెలంగాణకు రావాల్సిన న్యాయపరంగా లేకపోతే వాటాపరంగా తెలంగాణకు రావాల్సిన నిధులను మీరు తక్షణం మంజూరు చేయాలి అని చెప్పి కూడా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ప్రధానిని కోరినట్టుగా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి శాఖల వారీగా రంగాల వారీగా ఎంత మేర నిధులు తెలంగాణకు రావాల్సి ఉంది, పెండింగ్ బకాయిలు కేంద్రం నుంచి తెలంగాణకు ఎంత మేర రావాలో ఆ పూర్తిగా శాఖల వారీగా రంగాల వారీగా ఒక నివేదికను కూడా సిద్ధం చేసి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ప్రధాని నరేంద్ర మోడీకి అందించినట్టుగా కూడా సమాచారం అంతా ఉంది. దాంతోపాటు మరొక కీలకమైన అంశం ఏంటంటే రాష్ట్ర విభజన చట్టంలో తెలంగాణకు ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాల కల్పన కోసము ఎన్నో హామీలను అప్పటి యూపీఏ ప్రభుత్వం ఇచ్చింది రాష్ట్ర విభజన సందర్భంగా. అవి ఏవి కూడా అమలు కాలేదు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ, దాని తర్వాత బయ్యారంలో ఉక్కు కర్మాగార నిర్మాణము, హైదరాబాద్లో ఐటీఐఆర్ పారిశ్రామిక అంటే ఐటీఐఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రీజన్ అంటే ఈ ఐటీ ఇండస్ట్రీకి సంబంధించి ఒక 10 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఈ ఐటీఐఆర్ ప్రాజెక్ట్ కింద హైదరాబాద్లో పెడతాము అని చెప్పి కూడా విభజన చట్టంలో స్పష్టంగా ఉంది. అది కూడా గత 10 సంవత్సరాలుగా నెరవేరలేదు. దాంతోపాటు బెంగళూరు హైదరాబాద్ మధ్య లేకపోతే హైదరాబాద్ నాగ్పూర్ మధ్య ఒక పారిశ్రామిక కారిడార్ను కూడా నిర్మిస్తాము అని చెప్పి ఏపీ పునర్విభజన చట్టంలో గత ప్రభుత్వం అంటే యూపీఏ ప్రభుత్వం పొందుపరిచింది. దానికి సంబంధించి కూడా ఒక అడుగు కూడా ముందుకు వేయలేదు. అంటే గత 10 సంవత్సరాలుగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఈ రెండు ప్రభుత్వాల మధ్య ఆధిపత్య పోరు నడిచింది. ఈ రెండు ప్రభుత్వాల మధ్య సఖ్యత లేకుండే. అంటే ఇప్పుడు రాజకీయాలు వేరు, పరిపాలన వేరు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒక సహృద్భావ వాతావరణం ఉండాలి, ఒక ఫ్రెండ్షిప్ అనేది ఉండాలి. అప్పుడే తెలంగాణ ప్రజలకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ ఉపయోగకరంగా ఉంటుంది. కానీ అటు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము సఖ్యతగా సయోధ్యగా ఈ అభివృద్ధి విషయంలో సహకారము లేకపోవడం వల్ల, పరస్పరము కలహించుకోవడం వల్ల తెలంగాణకు రావాల్సిన సుమారు 40,000 కోట్ల రూపాయల నిధులు రాకుండా పోయాయి. దాంతోపాటు రాష్ట్ర పునర్విభజన చట్టంలో పొందుపరిచిన ఇంతకుముందు మనం చెప్పుకున్న హామీలు కూడా అమలు కాలేదు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్కలు ఒక నివేదికను అందజేశారు. ఒక విజ్ఞాపన పత్రాన్ని కూడా అందజేసి వీలైనంత త్వరగా మీరు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలి అని చెప్పి కూడా విజ్ఞప్తి చేసినట్టుగా తెలుస్తూ ఉంది. దాంతోపాటు మూలుగులో సమ్మక్క సారాలమ్మ ట్రైబల్ యూనివర్సిటీని కూడా కేంద్రము మంజూరు చేసింది. నిన్న మొన్న జరిగిన లోక్సభ సమావేశాల్లో కూడా బిల్లును ఆమోదించారు. దానికి సంబంధించి 900 కోట్ల రూపాయల అభివృద్ధి నిధులను కేటాయిస్తామని చెప్పి కూడా కేంద్రం చెప్పిన పరిస్థితుల్లో ఆ 900 కోట్లలో కొంతలో కొంతైనా తక్షణం విడుదల చేస్తే ఆ మూలుగులో పెట్టబోయే ఈ సమ్మక్క సారలమ్మ ట్రైబల్ యూనివర్సిటీకి సంబంధించిన భూసేకరణ కానీ లేకపోతే ఇతరత్ర పనులు కానీ నిర్మాణ పనులు కానీ వేగవంతం చేసే వెసులుబాటు రాష్ట్రానికి దక్కుతుంది. ఒక అకాడమిక్ ఇయర్ వేస్ట్ కాకుండా వచ్చే ఏడాది నుంచే కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయము మూలుగు కేంద్రంగా ఏర్పడబోతున్న కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయంలో అడ్మిషన్స్కు సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేయాలి అని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్, ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క ఇద్దరు కూడా ప్రధానికి విజ్ఞప్తి చేసినట్టుగా తెలుస్తూ ఉంది. దాంతోపాటు పసుపు బోర్డుకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు. అధికారికంగా ఫైలు మూవ్ అయిన నేపథ్యంలో వీలైనంత త్వరగా నిజామాబాద్ కేంద్రంగా పసుపు బోర్డు ఏర్పాటు చేస్తే దేశంలో అత్యధికంగా పసుపు పండించే జిల్లా నిజామాబాద్ కాబట్టి ఆ జిల్లా పసుపు రైతులను ఆదుకున్నట్లు అవుతా ఉంది అన్న అంశాన్ని కూడా ప్రధాని దృష్టికి ఈ ఇద్దరు నేతలు, ఇద్దరు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి తీసుకెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఒకవైపు కట్టసికాలు అంటే మర్యాదపూర్వక భేటీ, ఎన్నికల్లో గెలిచిన తర్వాత మొదటిసారిగా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కూడా ప్రధానిని కలవడము మర్యాదపూర్వక భేటీ అని చెప్తున్నప్పటికీ విభజన హామీలు, దాంతోపాటు కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన పెండింగ్ నిధులకు సంబంధించి కూడా ఒక నివేదిక అందించి అనుగుణంగా వీలైనంత తొందరగా మీరు నిధులు మంజూరు చేస్తే కనుక తెలంగాణ ప్రజలకు ఉపయుక్తంగా ఉంటుంది, లాభదాయకంగా ఉంటుంది అన్న అంశాన్ని కూడా ప్రధాని దృష్టికి సీఎం, డిప్యూటీ సీఎం తీసుకెళ్లినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే
నిజంగా మరి కేంద్రము ఎంత మేర సహకరిస్తుంది అన్న అంశానికి సంబంధించి ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి కనీసం వచ్చే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో వీలైనన్ని ఎక్కువ స్థానాలను బీజేపీ గెలుచుకోవాలని చూస్తుంది కాబట్టి ఇక్కడ రాజకీయ ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉన్నప్పటికీ వీలైనంత ఎక్కువగా నిధులు తెలంగాణకు మంజూరు చేస్తే కనుక లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి అధిక స్థానాలు దక్కే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ రాజకీయ లాభాల కోసమైనా కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తుంది. గత కేంద్ర ప్రభుత్వంతో గిల్లి కజ్జాలు బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టుకుంది కాబట్టే సకాలంలో నిధులు మంజూరు కాలేదు, రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సహకరించలేదు. సో అట్లా కాకుండా రాజకీయాలకు అతీతంగా ఇప్పుడు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కూడా ప్రధానికి విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో మరి ప్రధాని ఎంత మేర నిధులు కేటాయిస్తారు, రంగాల వారీగా శాఖల వారీగా ఈ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన నివేదికను బట్టి ఎన్ని వేల కోట్ల నిధులు మంజూరు చేస్తారు అన్నది మాత్రం ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనప్పటికీ ఒక 40,000 కోట్ల రూపాయలు తెలంగాణకు రావాల్సి ఉంది. ఇదంతా న్యాయపరమైన వాటా, అదనపు నిధులు కాదు. ఈ న్యాయపరమైన వాటా 40,000 కోట్లలో మరి కేంద్రము ఎన్ని వేల కోట్లు మంజూరు చేస్తుందన్నది మాత్రం ఆసక్తికరంగా మారింది. రైట్, థ్యాంక్ యూ నరేష్ ఫర్ ద అప్డేట్స్. తెలంగాణ అంతటా విద్యుత్ వెలుగులు నింపడంలో అత్యంత కీలకమైన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రేపు ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందుకోసం మొత్తం 13 సంఘాలు బరిలో నిలిచాయి. వెంకటేశ్వర్లు మన కిరణ్ కే మనోజ్ షబీర్ 6 జిల్లాల పరిధిలో విస్తరించిన సింగరేణిలో మొత్తం 39,748 మంది ఓటర్లున్నారు. దీంతో ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి అన్ని పార్టీలు. పైగా ఇటీవలే తెలంగాణలో అధికారం కూడా మారడంతో సింగరేణిపై పట్టు ఎవరికి చిక్కుతుందన్న దానిపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే అన్ని సంఘాలు పోటాపోటీగా ప్రచారం నిర్వహించాయి. అయితే ఇప్పటి వరకు గుర్తింపు సంఘంగా ప్రాతినిధ్యం వహించిన టీబీ, జీకేఎస్ అగ్రనేతల రాజీనామాలతో చతికిలపడింది. దీంతో పోటీ ప్రధానంగా ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ యూనియన్ల మధ్య కొనసాగుతుందన్న వాదన బలంగా వినిపిస్తోంది. సింగరేణిలో రేపు జరగనున్న గుర్తింపు సంఘం ఎన్నికల ఏర్పాట్లపై ఆదిలాబాద్ నుంచి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు.
ఎన్నికలకు సంబంధించి సజావుగా నిర్వహించేందుకు అధికారులు ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. సింగరేణి విస్తరించి ఉన్నటువంటి 6 జిల్లాల్లో 11 ఏరియాల్లో మొత్తంగా తీసుకున్నట్టయితే 84 పోలింగ్ కేంద్రాలని ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి పిఓస్, ఏపీఓస్, ఓపీఓస్ మొత్తంగా ఒక్కొక్క పోలింగ్ కేంద్రానికి 4 సిబ్బందిని కూడా కేటాయిస్తున్నారు. అయితే సీక్రెట్ బ్యాలెట్ ద్వారా ఈ ఎన్నికలను నిర్వహించేందుకు సెంట్రల్ లేబర్ కమిషనర్ ఆధ్వర్యంలో ఈ ఎన్నికలను అయితే నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి సీక్రెట్ బ్యాలెట్ ద్వారా ఈ ఎన్నికలను నిర్వహిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఎన్నికల అధికారులకు సంబంధించి ఎవరైతే విధుల్లో పాల్గొనేటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో సిబ్బందికి తగు జాగ్రత్తలు, సలహాలు ఎప్పటికప్పుడు అందజేస్తున్నారు. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకైతే సింగరేణి వ్యాప్తంగా పూర్తిస్థాయి ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ఏర్పాట్లకు సంబంధించి మనతో ఎన్నికల అబ్జర్వర్ రాములు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సింగరేణి వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సిబ్బందిని ఎంతమందిని కేటాయించారు, ఎలా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు? సింగరేణి ఎన్నికలకు సంబంధించి ఇక్కడ మనం 3 చోట్ల ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు చేసినాము. ఒకటి శ్రీరాంపూర్, 2 మందమర్రి, 3వదేమో బెల్లంపల్లి. శ్రీరాంపూర్కి సంబంధించిన హయ్యెస్ట్ ఓటర్లు ఉన్నారు 9149 మంది. ఇక్కడ 15 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తాము. ప్రతి పోలింగ్ స్టేషన్కు 1+3 పోలింగ్ సిబ్బందిని ఇచ్చాము. ఒక పీఓ ఉంటారు, ఒక ఏపీఓ ఉంటారు, 2 అదర్ పోలింగ్ పర్సన్స్ కూడా ఉన్నారు. వాళ్ళే కాకుండా ఒక రూట్ ఆఫీసర్స్తో పాటు వాళ్ళకు పోలీస్ పర్యవేక్షణ కూడా, భద్రతా ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో చేయడం జరిగింది. పోలింగ్ స్టేషన్లో కూడా మౌలిక సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎంతమంది సిబ్బందిని కేటాయించారు? ప్రతి పిఎస్కు 1:4 అంటే ఒక పోలింగ్ స్టేషన్కి ఒక పీఓ ఉంటారు, ఒక ఏపీఓ ఉంటారు, 2 సిబ్బంది అదర్ పోలింగ్ పర్సన్స్ ఉంటారు. సో ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది? పోలింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. పోలింగ్ తదనంతరం వెంటనే ఇక్కడికి మెటీరియల్ తీసుకొచ్చిన తర్వాత మేము కౌంటింగ్ తీసుకుంటాం. కౌంటింగ్ సంబంధించి ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? కౌంటింగ్ అనేటువంటి మేము ఇక్కడ 9 టేబుల్స్ ఏర్పాటు చేసినాము. ఆ 9 టేబుల్స్లలో కూడా మొదటి రౌండ్లో సెగ్రిగేషన్ జరుగుతుంది. రెండవ రౌండ్లో యూనియన్ వారికి వచ్చినటువంటి ఓట్లను లెక్కించేసి ఆ రోజు అర్ధరాత్రి వరకు ఎన్నికల ప్రక్రియ కౌంటింగ్ కూడా పూర్తి చేయాలని చెప్పేసి మేము ఏర్పాటు చేసుకున్నాము. మనం పోలింగ్ బూత్ ఏర్పాటు చేస్తాము. అక్కడ రహస్య ఓటింగ్ పద్ధతిలోనే వాళ్ళ యొక్క ఓటును వినియోగించుకుంటారు. తదనంతరము మనం బ్యాలెట్ బాక్స్ ఏర్పాటు చేసినాము. ఆ బ్యాలెట్ బాక్స్లో ఓటు వేసిన తదనంతరము వాటిని మళ్ళీ వెనకకు తీసుకొచ్చుకొని కౌంటింగ్ సెంటర్లో సిబ్బంది మాకు అందజేస్తారు. అయితే సీక్రెట్ బ్యాలెట్ ద్వారా ఈ ఎన్నికలను నిర్వహించేందుకైతే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు ఓటు హక్కు వినియోగించుకోవచ్చు అని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే పోలింగ్ కేంద్రాల వద్ద పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగిందని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్నారు. ఈ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అన్ని రకాల చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎన్నికల నిర్వహణ అనంతరం మళ్ళీ కౌంటింగ్ కూడా అదే రోజు సేమ్ డే అంటే రేపు జరగనున్నటువంటి పోలింగ్తో పాటు రేపే రిజల్ట్ కూడా రానుంది. రేపు ఓట్ల లెక్కింపు కూడా చేపట్టేందుకైతే చర్యలు కూడా తీసుకోవడం జరిగిందని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సారయ్యతో శ్రీనివాస్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను. ఏపీలో అంగన్వాడీల ఉద్యమం ఉధృతమవుతోంది. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కొద్ది రోజులుగా అంగన్వాడీలు సమ్మె కొనసాగిస్తున్నారు. తమకు కనీస వేతనం 26,000 చేయాలని డిమాండ్ చేశారు. గ్రాట్యుటీతో పాటు ఇతర సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు 15 రోజులుగా సమ్మె కొనసాగిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై యూనియన్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి తమ సమస్యలు పరిష్కరించాలని, లేదంటే సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
మరోవైపు పారిశుద్ధ్య కార్మికులు కూడా సమ్మెబాటు పట్టారు. సీఎం జగన్ తన పాదయాత్రలో ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని కోరుతున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ లైవ్ లో అందిస్తారు. రమేష్, ఈరోజు అంగన్వాడీలతో ఏపీ ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. సచివాలయంలో మంత్రులు ఈ అంగన్వాడీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మంత్రి ఉషా శ్రీచరణ్ కూడా హాజరయ్యారు. ప్రధానంగా తమ సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు గత 15 రోజులుగా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తూ ఉన్నారు. మొత్తం 11 అంశాలను ప్రభుత్వం ముందు ఉంచడం జరిగింది. 11 అంశాలను కూడా పరిష్కరించాలంటూ అంగన్వాడీలు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో గతంలోనే ఒకసారి మంత్రుల బృందం అంగన్వాడీ ప్రతినిధులతో సమావేశమైంది. ఈ సందర్భంగా కొన్ని డిమాండ్లను నెరవేర్చడం జరిగింది. ప్రధానంగా ఉద్యోగుల రిటైర్మెంట్ ఏజ్ ఏదైతే ఉందో అది రెగ్యులర్ ఉద్యోగులతో పాటు 62 ఏళ్లకు పెంచాలని అంగన్వాడీలు కోరారు. దానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం జరిగింది. అదేవిధంగా ప్రమోషన్ల వయో పరిమితిని కూడా 50 ఏళ్లకు పెంచాలని కూడా కోరడం జరిగింది. అందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. అయితే ఆర్థికపరమైనటువంటి అంశాలకు సంబంధించి ప్రభుత్వానికి అదేవిధంగా అంగన్వాడీలకు మధ్య ప్రతిష్టంభన నెలకొంది. వీటిలో ప్రధానమైంది అంగన్వాడీలు తమ వేతనాలను ప్రతి నెల 26,000కు ఇవ్వాలి, 26,000కు పెంచాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అంతేకాకుండా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు గ్రాట్యుటీ రాష్ట్రంలో అమలు చేయాలని కోరుతూ ఉన్నారు. ఇది కాకుండా ఎవరైతే అంగన్వాడీలు రిటైర్ అవుతారో రిటైర్ అయినప్పుడు ఆ బెనిఫిట్ను 5 లక్షలు ఇవ్వాలి. దీంతోపాటు ఆఖరి శాలరీ ఏదైతే ఉంటుందో దాంట్లో 50% పెన్షన్గా ఇవ్వాలంటూ కూడా ప్రభుత్వం ముందు తమ డిమాండ్లను ఉంచడం జరిగింది. అయితే ప్రధానంగా ఆర్థికపరమైనటువంటి డిమాండ్లకు సంబంధించి ఇటు రాష్ట్ర ప్రభుత్వం గత సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో అంగన్వాడీలు ఆందోళన కొనసాగిస్తూ ఉన్నారు. ఈ ఆందోళన రోజు రోజుకు ఉధృతమవుతున్నటువంటి నేపథ్యంలోనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ ప్రతినిధులతో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ సమావేశంలోనైనా ఈ అంగన్వాడీలు ఏదైతే డిమాండ్ చేస్తూ ఉన్నారో 26,000 రూపాయల శాలరీ ఇవ్వాలి, శాలరీ పెంచాలని కోరుతూ ఉన్నారో దానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరిస్తుందో లేదో చూడాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఎందుకంటే మరికొద్ది రోజుల్లో ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అంగన్వాడీలకు శాలరీలు పెంచినట్లయితే మిగిలినటువంటి ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వారు కూడా తమ శాలరీలు పెంపుదల కోసం ఆందోళన బాట పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది చూడాల్సి ఉంటుంది. ఇక ఆర్థికపరమైనటువంటి అంశాలకు సంబంధించి ప్రధానంగా ఇక్కడ అంగన్వాడీలకు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ప్రతిష్టంభన నెలకొని ఉంది. ఈ రోజు జరిగేటువంటి ఈ సమావేశంలో కూడా ప్రధానంగా వీటిపైనే చర్చ జరిగే అవకాశం ఉంటుంది. ఒకటి శాలరీలు పెంపు అంశానికి సంబంధించి కావచ్చు, లేదంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి వన్ టైం 5 lakhs ఇవ్వడంతో పాటు 50% లాస్ట్ శాలరీలో 50% ఏదైతే ఉందో అది ఇచ్చే అంశానికి సంబంధించి కూడా ఈరోజు చర్చలు జరిగే అవకాశం ఉంటుంది. ఒకవైపు అంగన్వాడీలు తమ ఆందోళన కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలోనే మరోవైపు పారిశుద్ధ్య కార్మికులు కూడా ఈ రోజు నుంచి ఆందోళన బాట పట్టడం జరిగింది. ఎన్నికలకు ముందు ఏవైతే తమకు జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారో జీతాల పెంపుదలకు సంబంధించి కావచ్చు, ఇతర అంశాలకు సంబంధించి వాటిని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. పాదయాత్ర సందర్భంగా పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను విన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తమ సమస్యలు పరిష్కారం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చి 4.5 ఏళ్ళు పూర్తయినా ఇంతవరకు ఆ దిశగా ప్రయత్నాలు చేయటం లేదు. కాబట్టి ఖచ్చితంగా తమ సమస్యలు పరిష్కరించాలంటూ పారిశుద్ధ్య కార్మికులు కూడా ఆందోళన బాట పట్టారు. అయితే ముందు అంగన్వాడీలతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరుపుతున్నటువంటి నేపథ్యంలో ఈ చర్చల తరువాత పారిశుద్ధ్య కార్మికులను కూడా ఆ చర్చలకు ఆహ్వానించే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తోంది. మరి కాసేపట్లో అంటే ప్రస్తుతం చర్చలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అంగన్వాడీల విషయానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయానికి అంగన్వాడీలు సుముఖత వ్యక్తం చేస్తారా లేదంటే ఆందోళన కొనసాగిస్తారనేది కూడా మరి కాసేపట్లో క్లారిటీ ఉంది. రైట్, థ్యాంక్ యూ రమేష్ ఫర్ ద అప్డేట్స్. సింగరేణి ఎన్నికలపై ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు చేశారు. మానవ తప్పిదాల వల్లే సింగరేణి నష్టాల్లోకి కూరుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా కొలువు తీరిన ప్రభుత్వం ఫోకస్ పెట్టకపోతే మరో 20 ఏళ్లలో సింగరేణి కనిపించకుండా పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కొత్తగా గనులు రాకపోతే సింగరేణి క్యాలరీస్ చరిత్రగా మిలిగిపోనుందన్నారు. గత ప్రభుత్వం తెలంగాణను అప్పుల పాలు చేశారంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణలో అతిపెద్ద పరిశ్రమ సింగరేణి.
సింగరేణి పూర్తి స్థాయి నష్టాలతో అది మునిగిపోయింది. ఆ నష్టాలకి ప్రధాన కారణం ఉత్పత్తి లేక కాదు, అక్కడ సంపద లేక కాదు, మానవ ప్రేరితమైనటువంటి మానవ తప్పిదాల వల్ల సింగరేణి ఆ దుస్థితిలో ఏనాడు ఎవరు ఊహించినటువంటి దుస్థితిలో సింగరేణి మునిగిపోయింది. ఇవాళ ఒక అంశం చెప్పాలంటే అది ఆశ్చర్యకరంగా ఉంటుంది. మొత్తం ఇక దాని లైఫ్ సింగరేణి మొత్తం కేవలం ఇక 20 ఏళ్ళు మాత్రమే, 20 కూడా కాదు, 15 నుంచి 20 ఏళ్ళు మాత్రమే సింగరేణి ఉండబోతుంది. ఇప్పుడున్న ప్రజెంట్ మైన్స్ జీవితకాలం అంత మేరకే ఉంటుంది. అంటే దాని అర్థం కొత్త మైన్స్ లేకపోతే ఇక సింగరేణి అనేది ఒక చరిత్రగా మిగిలిపోతుంది. గతంలో సింగరేణి ఉంది అని చెప్పుకోవడానికి ఒక చరిత్రగా మిగిలిపోతుంది. తెలంగాణలో అతిపెద్ద పరిశ్రమ సింగరేణి. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ స్వతంత్ర.